వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
మళ్ళా వస్తా అంటే నవ్వుతున్నావు. నేను ముసలోని అని అనుకున్నావా? మూడు ఉన్నాయి. 33. అదే నాకు 3 ఉన్నాయంటే సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఇంకా మీ తండ్రి పేరు మాయా పేరు. మా అవ్వ చచ్చిపోయిందిరా. మీ అవ్వ అయ్య కూడా చచ్చిపోయిందా? అయ్య కూడా తెలుసు. మీ అయ్యా పేరు అని అడుగుతున్నావు రామ్కోర్. మీ అయ్యా పేరు మీ అయ్యా చెప్పు. మీ అయ్యా పేరు చెప్పు. మా అబ్బగా లేదు అడుగుతూ ఎవరికి పుట్టినది. ఇప్పుడు ఏంటి చెప్పాలి? మన ఎవరిని అడుగుడు ఇక. ఇప్పుడు ఎవరిని అడుగుడు? రూపాయలు చూసా? మీరు రూపాయలు చూసి నిన్నే అడుగుడా? ఏం పని చేస్తావు? నీకేం పని చేస్తావు? నేనా? మేము నిన్ను చూస్తే ముసల్మాన్ లెక్కలో కనిపిస్తుంది. అయితే నీ కులం అడిగితేనేమో ముసల్మాన్ తీరుంది. నాయన అడిగితేనేమో అమ్మ చనిపోయింది. నేను ఎవరిని అడగాలి? మరి నువ్వు ఆకాశంలో పుట్టినావా భూదేవితా? నేనా? నేను అసలు మా వాళ్ళకి పుట్టలేదు. మా అయ్య పుట్టలేదు. ఎవరికి? అవ్వకే పుట్టాలి. అయ్యకి పట్టాడు. నేను అసలు మా అయ్యకే పుట్టలేదు. నేను పుట్టాలి. మా అయ్య ఎవరికి పుట్టినావు? ఎవరికి పుట్టినావు? అసలు నేను పుట్టాను లేదంటే ఎవరికి పుట్టబట్టి నేనేం చెప్పాలి? ఇక పుట్టాన్ని మాట్లాడు ఎట్లా? రామ్ కోరంట కాదు. మా అయ్య మస్తు కష్టపడ్డాడు నా కోసం. నీకోసం కాదు. మా అయ్య మస్తు కష్టపడ్డాడట. ఎందుకు? నాకు కొడుకో బిడ్డో కావాలి. అంటే పుత్రహీనం గట్టే నడుతాయి. కొడుకులు లేకపోయిన వాళ్ళ జీవితం చాలా చెడ్డదట. వాళ్లకు సర్దిగతి కూడా లేదట అంటారు. కాబట్టి మా అయ్య నా కోసం బాగా కష్టపడ్డాడు. ఎందుకు? భూమా పెడతాడని కష్టపడ్డాడు. చెప్త మస్తు అనిపించాడ మా అయ్య. ఎండాకాలం వర్షాకాలం నన్ను అంటున్నావా? నేను పుట్టకపోతే మా అమ్మ మహా తెలివివంతురాలు. అది ఏమంటే ఏమనుకుంటారు హరాంకర్? మా అమ్మాయి ఏం చేసిందట, నేను ఏమి లోడకు వస్తే నా కొడుకు వెంట్రుకలు తీస్తా అని మా అమ్మ మొక్కుకుంటా. మా అయ్య ఎంత కష్టపడ్డా పుట్టలేదు. కానీ మా అమ్మ దేవుని నమ్ముకున్నది. అప్పుడు ఏం లోడకు వస్తా, ఒకేనా నాకు గిట్ట కొడుకు పుడితే నేను నవ్వు చూస్తాను మా అమ్మ మొక్కిందట. అప్పుడు మా అబ్బకి నేను పుట్టా. గారు కొత్త ఇంట్లో పోయిందట. వాడు జోగయ్య గాడు కొత్త ఇంట్లో పోయిందట. ఇంగ్లీష్ అది నా కోపం రాని చాలా చిన్న కోపం. కానీ దగ్గరికి రమ్ము. దగ్గరికి వచ్చి సుత్తిగా చెప్పుము. అవును. ఆయన కొత్త ఇంట్లో పోతే మహాతని భక్తులట, చెప్పరాని భక్తులట. అయితే సలుగు పెళ్లి చంద్ర పిల్లలు బాగా కావాలి. అయితే గంట కోపం కాబట్టి ఎందుకు మంచిగా చెప్పవు? సునీతగా కొంచెం తెలియదు. మనిషి తెలిసిననే అర్థం కదా. మాకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మహారాజు గారి ఇంట్లో గృహప్రవేశం చేసింది కాబట్టి భక్తులు అయిన పత్రికలు పంపిందో ఆయన కీర్తిలో మరి మిమ్మల్ని చూస్తున్నారు కక్కిలో కూడా చూస్తే నాకు కూడా పిచ్చి లేదు. నాకు పిచ్చి వేస్తుందిరా. పిచ్చి కాదు, పిచ్చలేస్తుంది. ఇంతమందికి ఎట్లా చూసి ఎంత అడుగు తీసిండు. కుక్కలు తిన్నట్టు తిన్నాడు. ఎవరైనా కానీ ఇష్టం సొమ్మంటే అందరికి కలిసి ఉంటుంది.
ముత్యం పువ్వు అంటే అందరికీ అర్థం కుక్క తిన్నట్టు ఎట్లా తిన్నారా కుక్క తిన్నట్టు ఎట్లా తిన్నాము కుక్కరా అదే దునియా అంటుందిరా కుక్కర్ అది పెద్ద మహారాజులు అంటున్నాడు భాతలకు మేమనుతూ జాతిగా బోధించుడయ్యా అయితే గురువులు ఎమ్ముకుంటే పరమ పదవి దొరుకుతా అవును ఇప్పుడు ఆ మహత్యం నీకు తెలియదా నాకు తెలియదు వస్త్రలేపనం చేసుకుంటే వైకుంఠ పదవి దొరుకుతుంది నాకు మాత్రం తెలియదు అట్లనా సరే అయితే వీళ్ళంతా జన్మరాహిత్యం కోసమే కదా వీళ్ళు చేసేదంతా అవును నాకు తెలియదు ఇస్తాను ఈ అనుకున్నా కదా ఈ తనువ ఎలాంటి నీకు తెలుసునా ఈ తనువ తెలుసు ఎక్కడ తెలుసు చెప్పు పంచభూతముల తనువు అవును మరి ఎప్పటి సహాయాల కాలం ఉండేదా మరి శాశ్వతమైన తనువ అశాశ్వతమైన తనువ అశాశ్వతం అంతే కదా ఎవరైనా మారే బ్రతుకుతే నూరేది శరీరము అశాశ్వత నీటి బుగ్గ ఎట్లా అట్లాంటి ఆ యొక్క బుధుబుధం వల్ల కదా ఆ వాన వచ్చినప్పుడు ఆ బుగ్గ ఎలాగా తెలుతుందో అలాంటి ఈ యొక్క శరీరం ఆ వాన వేసినాక బుగ్గ పుట్టుకుమని పగిలిపోతుంది ఒకప్పుడు ఒక విలువై దయచేసి ఏమనుకోవచ్చు తండ్రి మీ బీదదాసులము అచ్చిందో రాదో మాట్లాడుతున్నాము మరి మీరు ఎలాంటి మా మీద కోపం చేయకుండా వినాలని అయితే తిరిగి లోక సంచారి కదా ఆ లోక సంచారి నువ్వు ఎప్పటికీ ఈ జగమంతా తిరుగుతుంటావు అవును మరి ఎందుకు నీకు ఏమి అవును ఏమి ఇంత కనబడదు అది అడిగిందట ఎవరు యారు విష్ణుమూర్తి అడిగితే నాలుగు చెప్పిండట కదా నాకు అంత మంచిదే అంత కానీ మానవుల దగ్గర ఇది అశాశ్వతమైనటువంటి శరీరం అని ఏ భక్తుడే కాని ఏ భయవాడే కాని అనుకుంటలేదు నాకు అదే ఒకటి వింత ప్రపంచం లోపల అదొక్కటే నాకు వింత కనబడ్డది సరే అని నారదుడు చెప్పాడట ఆశ వీటిలో మనం భక్తులమే కానీ సరే మా మంచి మహారాజ్ ఇంకా టైం ఉంది కదా మంచి మాట్లాడుకుందాం మీ నామము మీ ఊరు మీ పేరు చాలా విస్తారంగా మీరు చేయమని సభాసభ అవేశంగా అవును జయాశ్రీరుడని నా యొక్క నామాంకితము తమరి యొక్క నామం మాత్రం జయాశీలమారాధుతున్నారు మీ పట్టణము మాత్రము లోహదండానగరమంటున్నారు లోహదండానగరం అవును ఇంకేలాగును అదేమంటున్నావు ఒకటంటున్నారు ఇక నారి ఏకనారి ప్రతివరసుడని చెప్పారు అవును అయితే ఏకనారి ఉన్నదంతా ప్రతివసలేనా
ఒకరి సంగతి తెలియదండి. నా సంగతి ఏం చెప్పాలి? నీ సంగతే కదా, అవునది కాదు కదా. కాదు అవును. సదాశ్రయందు సింహాసనం చెప్పిపోయి చాలా మంది మహాప్రభు ఈ సభాస్థలియందు గాంధారులు కిందను తెప్పించి సభాకారులు నాట్యం చేయించాలని నా యొక్క ఉద్దేశము. చాలా మంచి మహాప్రభు మీ ఆజ్ఞానుసారంగా అదే విధంగా చేయించి చేస్తాను. నీ మనసు అందరూ గద్దయిందా? నాకు ఆమె చేసినట్ట నాకు కూడా చెయ్యబుద్ధి. ఏంటిది? ఏం చేయబుద్ధి అవుతాను? ఆమెతో ధ్యానం చేయబుద్ధి. మనం మగవారం చేసేది కాదు. అయితే మగవారు చేయాలి. మొత్తం ఆటలు చూసాడు. ఇది ఎక్కడ అయ్యారు? కానీ ఏమనగా ఈ సింహాసనమునందు కూర్చుంతలోనే నా మనమున చిన్న కోరికోయి. ఏంటి మహా ఏమి కోరిక? ఆ యొక్క కోరిక చెప్పమంటున్నావా? మునుపటి జన్మమున 84 లక్షల జన్మములు ఎత్తి చచ్చుతూ పుట్టుతూ వచ్చిన ఈ జన్మం కదా, శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన తనువు. కాబట్టి నేను ఒక్క దేవారాధన చేయాలనని నా యొక్క ఉద్దేశం. ప్రధాని ఎన్ని జన్మాలన్నా? 84 లక్షల జన్మం. 84 లక్షల జన్మాలు ఎత్తుకుంటూ అవును, ఈ మానవ జన్మ. అవును, దీనితోటన్నా మానవ అని చెప్పిండు.
ఈ జన్మాన్ని ఆ, మానవాటి ఆ. జన్మానికి వస్తేనే జన్మం మారుతుందా? కాదు మరి ఎట్లా నువ్వు మాట్లాడితే నాకు ఏం ఊరికి ఎక్కుతలేదు. బుర్రకెక్కుతలేదా? లేదు. సరే నేను చెప్తా వినము. వినిపించండి. ప్రపంచమెరుగా చాలు ప్రపంచమెరుగా చాలు అలా తెలియుట మీరు ప్రపంచమెరుగా చాలు అలా తెలియుట మరి ఎట్ట కనబడి ఉపాయం ఏంటి అదే చెప్పవు.